అరే ఇది ఎక్కడిచ్చావరా పడిపోయింది రోడ్డు మీద అన్నట్టు ఉండేది. సో ఇలా అవుతున్న టైంలో ఒకసారి ఆడిషన్ ఉందని చెప్తే వెళ్ళాను. అది విజయ్ దేవరకొండది ఏ మంత్రం వేసావే ఫస్ట్, అందులో ఒక చిన్న రోల్ చేశాను. సో అది రిలీజ్కి చాలా లేట్ అయింది. సో మళ్ళీ నేను చెప్పడానికి లేదు, ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్పాలో తెలియదు. ఏ మంత్రం వేయలేదండి అని చెప్పాలి. మా నాన్న ఏమో ఏం చేస్తాడు మీ వాడంటే మీరే అడగండి అనేవాడు. ఆయనకు చెప్పడానికి కూడా ఇబ్బంది అవుతుంది. మరి పాపం. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇన్కమ్ కూడా అంతంతే ఉండింది. ఇంకా నాటకాలు అప్పుడప్పుడే రేర్గా ఉండేవి. స్కాలర్షిప్ అయిపోయింది 2 years. రేడియో ఏడీ చేసిన తర్వాత రేడియో పోయింది. ఇంకా ఫైనాన్షియల్లీ స్ట్రగుల్ మళ్ళీ స్టార్ట్ అయింది. ఏం చేసినా ఏడీగా ఉన్నప్పుడన్నా మంత్లీ అట్లీస్ట్ ఎంతో కొంత వస్తుంది. స్ట్రగుల్, ఫుడ్, షెల్టర్ కదా. సో మరి ఎలా మేనేజ్ చేసావు ఆ పీరియడ్? దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సీక్వెన్స్. డబ్బులు లేవు, బతకాలి, ఉదయం లేచిన నుంచి డబ్బులు అవసరం. ఎలా మేనేజ్ చేసావు అది? ఉన్నవి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవడమే. అంటే ఎప్పుడో నాటకం వేస్తే ఎవరో 800,000 రూపాయలు ఇచ్చి ఉంటారు, 500 ఇచ్చి ఉంటారు. అవి చాలా పొదుపుగా ఖర్చు పెట్టుకోవడం. ఇంట్లో వాళ్ళని అడగడం ఇబ్బంది ఒక వయసు వచ్చాక. సో ఎప్పుడో అంటే మీ ఫ్యామిలీ వెల్ టు డూ ఫ్యామిలీయా? ఇద్దరు పేరెంట్స్ ఫ్యాక్టరీలో వర్క్ చేసేవాళ్ళు, కార్మికులు, డైలీ వేజ్ కార్మికులు, అంతే 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 డైలీ వేజ్. సో వాళ్ళని అడగలేము కాబట్టి ఉన్నంతలో అలాగా సాదుకొని సేవ్ చేసుకొని ఉన్నాయి జాగ్రత్త దాచిపెట్టుకుని అలా. దారుణమైన పరిస్థితి ఎప్పుడు అంటే 2 పూట్ల భోజనం ఇవ్వాలి ఎలాగన్నా? అది లేదు సార్, అది ఎప్పుడు లేదు. ఎందుకంటే నా పేరెంట్స్ నాకు ఎప్పుడు పస్తులున్న రోజులు ఏం లేవు. మేము ఎక్కడి నుంచో రెంట్కి వచ్చి లేదు, ఇక్కడే ఉన్నాను. హైదరాబాద్ కాటేదాన్ని పెద్ద దూరం కాదు, అవుట్స్కట్సే. అండ్ అమ్మ నాన్న ఇద్దరు వర్క్ చేసేవాళ్ళు. నేను ఎంతో కొంత నాటకమో రేడియోనో స్కాలర్షిప్ ఏదో చేస్తున్నాను. కానీ పస్తులుండి కడుపు మార్చుకొని నీళ్ళు తాగిన రోజులు అయితే ఏం లేవు. వెరీ గుడ్. క్వాలిటీ భోజనం ఉండకపోవచ్చు. మాకు బేసిక్గా 2-3 కూరలు అలవాటు ఉండదు సార్, ఒకటే కూర అలవాటు. చిన్నప్పటి నుంచి ఒకటే కూర ఉంటుంది. అంటే ఎవరింట్లోనే అంతే. హోటల్కి వెళ్తే వాడు పెడతాడు 3-4 అంతే. పచ్చడి ఉంటే పచ్చడే, పప్పుచారు ఉంటే పప్పుచారే. సో మాకు మినిమలిస్టిక్ లైఫ్ స్టైల్ అలవాటే కాబట్టి నాకు ఎప్పుడు పస్తులుండే నీళ్లు తాగే రోజులు అయితే ఏం లేవు. సో తర్వాత ఇంక మెల్లగా బొమ్మల రామారం, ఇందాక మనం మాట్లాడుకున్నాం. తర్వాత బొమ్మల రామారంకి నేను కొరియా వెళ్ళా 2014లో వర్క్షాప్ కోసం, స్టేజ్ థియేటర్ వర్క్షాప్ కోసం వెళ్ళాను. ఎవరు పంపించారు? ఉదయభాను గరికపాటి గారు అని చిక్కడపల్లిలో ఉంటారు. ఆయన్ని అందరూ చరణ్ దాస్ ఉదయభాను అంటూ ఉంటారు, భూమిక థియేటర్. సో ఆయన పంపించారు. లైక్ జపాన్, కొరియా, బంగ్లాదేశ్, ఇండియా, ఈ 4 దేశాల నుంచి యాక్టర్స్ని లైక్ బిగ్ బాస్ హౌస్ లాగా కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కింద వర్క్షాప్కి సెలెక్ట్ చేశారు. అప్పుడు నేను రెగ్యులర్గా చేసేవాడిని థియేటర్ ఫుల్ టైం. సో ఇక్కడ నుంచి ఇతను కొంచెం ఎమర్జింగ్ ఉన్నారు, యాక్టివ్గా ఉన్నారని సెలెక్ట్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వచ్చాక నేను స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను విద్యారణ్యాలు, సెక్రటేరియట్ దగ్గర. సో ఆయన నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం, ఉదయభాన్ గారు నేను ఇద్దరం వెళ్ళేవాళ్ళం. సో అప్పుడు ఇంకా నేను యాక్టింగ్ పక్కన పెట్టా, ఓన్లీ పని చేసుకుందాం, పోనీ నాటకంలో అయినా గొప్పగా ఉంటుంది. అంటే తెలుగు థియేటర్లో ఎవరున్నారు ప్రముఖులు అంటే ఏదో ఒక రోజుకి నా పేరు కూడా వినిపించని అన్నట్టుగా నేను అలా పని చేసుకుంటూ ఉన్నాను ఆయనతో పాటు. సో అలాగా ఉప్పల్ కేవీస్కి, తర్వాత తెలుగు యూనివర్సిటీకి, ఆయన భూమిక థియేటర్కి, నా థియేటర్కి, నాది పాప్కార్న్ థియేటర్. నేను ఫుల్ టైం థియేటర్ చేసుకుంటూ స్కూల్ టీచర్స్గా చేసుకుంటూ ఉన్నాను. అప్పుడు ఈ బొమ్మల రామారావు డైరెక్టర్, మీరు సూట్ అవుతారో ఒక రోల్ చేయండి ప్లీజ్, 10 రోజులు వేయండి, అలా స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మళ్ళీ సినిమాకి వచ్చింది. ఆ సినిమా చేసిన చాలా లేట్గా రిలీజ్ అయింది. అది ఆడలేదు, తెలియదు ఎవరికి ఉందని కూడా. కొంచెం బాధేసింది. ఆ టైంలో ఏం చేయాలరా అనుకుని బాధపడుతున్నప్పుడు గాజీ కాస్టింగ్ కాల్ పెట్టారు. సో గాజీ కాస్టింగ్ కాల్ ఆడిషన్ ఇస్తే వాళ్ళకి నచ్చింది. అది షూట్ అవుతూ ఉండింది, బాగా డిలే. అది కూడా కొంచెం అనుకున్న టైం ప్రాజెక్ట్. సో అప్పుడు కూడా ఫైనాన్షియల్లీ కొంచెం స్ట్రగుల్ అవుతున్నప్పుడు ఏం చేయాలన్నప్పుడు అప్పుడు ఆదుకుంది జీ టీవీ, జీ తెలుగు. ఫోన్ వచ్చింది, మీరు పిల్లలతో వర్క్షాప్స్ ప్లేస్ చేస్తారంట కదా, డ్రామా జూనియర్స్ అని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము, మీరు చూసుకుంటారా? ఏం చేయాలంటే రాయాలి, నేర్పించాలి అని. ట్రై చేద్దాం, నేను ఎప్పుడు చేయలేదు, టీవీకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేదు, బట్ ఇట్స్ ఒక ఛాలెంజ్ లాగా అనుకుందాం, సర్వైవల్ కూడా ఇంపార్టెంట్ అని వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం మీకే అప్పచెప్తాం, మొత్తం మీరే చేయండి. ఇది ఇంకా పెద్ద ఛాలెంజ్. నా ఒక్కడి పని కాకుండా అందరు పని చేసుకుంటూ నేను దానికి ఒక ఇన్ఛార్జ్లా ఉండాలి. అప్పుడు బయటకు వచ్చి ఒక్కొక్కరికి ఫోన్ కొట్టాను, నా సీనియర్స్కి, నా ఫ్రెండ్స్కి, జూనియర్స్కి. ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక ఆపర్చునిటీ ఉంది, నాతో పని చేస్తారా, రాయాలి, నేర్పించాలి, ఇది ఒక ఛాలెంజ్ అనుకుంటే సర్వైవల్ వస్తుంది అని. అలా స్టార్ట్ చేసిందే డ్రామా జూనియర్స్. ఇప్పుడు సీజన్ 9 ఏదో అవుతుంది, హిట్ షో అది. అయితే మీతోనే స్టార్ట్ అయింది అది. ఓకే. సో అక్కడ నుంచి ఫైనాన్షియల్గా స్ట్రగుల్ తగ్గింది. మంత్లీ అట్లీస్ట్ 1 or 2 షూట్ ఉండేది. అది హిట్ అవ్వడం వల్ల రిపీటెడ్గా షోస్ చేస్తూ ఉండేవాళ్ళు, సీజన్స్ మారుతూ ఉండేవి.
కానీ సాటిస్ఫాక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది, ఇది కాదు నాది. అప్పుడు జార్జ్ రెడ్డి ఆడిషన్కి వెళ్ళా. అక్కడ అది సెలెక్ట్ అవ్వడం, ఆ ప్రాసెస్లో అది షూట్ డిలే, ఆ ప్రాసెస్లో జీ సర్వైవల్కి ఉండడం, అక్కడ నుంచి పలాస ఒక నాటకం చూసి పలాసకి ఆఫర్ రావడం, అక్కడ నుంచి కరుణ్ కుమార్ అక్కడ నుంచి మల్లేశంలో ఒక చిన్న రోల్కి అడగడం. సో ఎప్పుడైతే జార్జ్ రెడ్డి రిలీజ్ అయిందో 2019 నవంబర్, అక్కడి నుంచి ఇంక నేను వెనక్కి చూడలేదు. 2019 నవంబర్ నీకు స్వాతంత్రం వచ్చింది. రిలీజ్ డేట్ ఎప్పుడు? నవంబర్ 21 అనుకుంటా. ఓకే. దేశానికి 1947 ఆగస్టు 15 నీకు ఆ డేట్. సార్ స్ట్రగుల్ అప్పుడు కంప్లీట్ అయింది. అప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ గా వస్తున్నాయి కాల్స్ రావడం, ఎంత తీసుకుంటారు రోజుకని అడగడం, లేకపోతే పలానా డేట్స్ ఇవి ఇస్తే మాకు చాలా అనడం, మీకు ఇంటికి కార్ వస్తుంది అది ఎక్కేసి వచ్చేయండి అన్న. అమ్మ కార్యయోగం పట్టింది అన్నమాట. అప్పుడు దాకా ఏంటంటే మీరు రండి క్యాబ్ డబ్బులు ఇస్తాము, లేకపోతే పొద్దున వచ్చేయండి, ఇలాగా ఉండింది. అప్పటికే ముందు వచ్చేయండి అని చెప్తారు, తర్వాత క్యాబ్ లో వచ్చేయండి డబ్బులు ఇస్తామంటారు, తర్వాత కార్ పంపిస్తుంటారు. స్టేజెస్ అన్ని స్టేజెస్ చూసావు. బిగినింగ్ డేస్ లో బస్కే వెళ్ళేవాడిని. లేదు నీకేనా ఉస్కో బొమ్మల రామారావు చేసినప్పుడు పాసే